అండ్ దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. వరల్డ్ కప్ జూన్ లో వచ్చింది. ఎప్పుడో 12 సంవత్సరం క్రితం మనం గెలిచాం. ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనమే గెలిచాం. దాని తర్వాత 5-6 వరల్డ్ కప్ లో దగ్గర దాకా రావటం, ఓడిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ దిస్ ఈస్ ఫినామినల్. లీగ్ ఫేస్ లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పైన ఆడిన నాక్ మాత్రం అన్బిలీవబుల్. అది నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు. కానీ ఎంఎస్కే వీఆర్ ఒక విషయం అని చెప్పాలి, ఆ లాస్ట్ ఓవర్ వి బోత్ వేర్ దేర్ ఇన్ కామెంట్ అలాంగ్ విత్ వేణు. ఫర్ ది ఫస్ట్ టైం మాకు ఇమోషన్స్ బయటకి వచ్చి మోర్ దాన్ కామెంటరీ. అయితే దిస్ ఈస్ అ మూమెంట్ విచ్ వి వెయిట్ ఫర్ ఆల్ అవర్ లైఫ్ కామెంటరీస్. ఇవాళకి చెప్తున్నా కదా, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ అది ఎమోషనా బాధ ఏంటి అనేది, అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్. టీయర్స్ అనమాట, ఏడుపు, చిన్నపిల్లలాగా అయిపోయారు. కప్ అనేది ఒట్టి 15 మంది కాదు, మొత్తం అందరూ అన్బిలీబుల్. ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. దాని తర్వాత మన ముగ్గురు సీనియర్ క్రికెటర్స్ ఎవరు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆ కప్ అందించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కోసం స్టాండర్డ్ సెట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. కానీ రిటైర్మెంట్ డిక్లేర్ చేయడం క్రికెట్ లో నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీస్. అంటే సినిమాల్లో కూడా మనం చూడని స్టోరీ ఏంటంటే, ఏ స్టేడియంలో అయితే హార్దిక్ పాండ్యాని బూ చేశారో అదే స్టేడియంలో క్రౌడ్ అంతా హార్దిక్ హార్దిక్ అని అరుస్తూ ఉంటే అది నాకు తెలిసి అది మైండ్ బ్లోయింగ్ మూమెంట్. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా వచ్చి చెప్పాడు కదా గెలిచిన తర్వాత ఆ ఈవెంట్ లో హార్దిక్ పాండ్యాని ప్రైజ్ చేసి అందరూ హార్దిక్ హార్దిక్ అంటే బహుశా ఈ ఐపీఎల్ యాక్సెప్ట్ చేస్తారు తనని కెప్టెన్ గా. కెప్టెన్ ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ రోహిత్ శర్మ మాటల్లోనే విన్నాం మనం. అదే క్రితం సంవత్సరం కూడా అసలు ఏ మాత్రం యాక్సెప్టెన్స్ లేదు. అందుకనే వాళ్ళ ప్రదర్శన పైన కూడా ఇంపాక్ట్ కనపడింది. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ఎక్స్పెక్ట్